హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హాయ్ మమ్మీ. స్పెషల్ ఏంటంటే ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మేము డైనింగ్ టేబుల్ కొన్న తర్వాత ఫస్ట్ టైం పలావన్నం చేసుకొని తింటున్నామండి. పలావన్నం ఎందుకని ఫస్ట్ టైం పలావన్నం, ఎప్పుడు పలావన్నం తినలేదా అని అనుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద పలావన్నం. డైనింగ్ టేబుల్ మీద పలావన్నం. యాక్చువల్లీ డైనింగ్ టేబుల్ మీద కొన్న తర్వాత ఫస్ట్ టైం తినేటప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ అప్పుడు మేమేదో పచ్చడితో తిన్నామండి. పచ్చడితో తింటే మీరు ఫీల్ అవుతారేమో, పచ్చడి అన్నం కూడా చూపించాలా వీడియోలో అని ఫీల్ అవుతారనేమో అని నేను పలావన్నం చేయించుకున్నాను. ఈరోజు ఎందుకో తినాలనిపించింది నాకు. సో అందుకని చెప్పేసి పలావన్నం చేయించుకున్నాను. పలావన్నం అంటే చికెన్ ఏం తెచ్చుకోలేదండి. యాక్చువల్లీ ఈ మధ్య కొంచెం నిన్న మొన్న అంతా ఫిష్ తిన్నాం అనమాట. అంటే ఇప్పుడు ఈ రోజు కంటే నిన్న మొన్న ఫిష్ తిన్నాము. అందుకని కొంచెం పొట్ట నొప్పిగా ఉందిలే అని చెప్పేసి పలావన్నం చేసుకొని ఎగ్ ఫ్రై చేసాము. ఒకసారి రండి చూద్దాం. ఇదిగోండి ఫస్ట్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఆగు. ఎగ్ మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మా ముగ్గురికి ఎగ్. ఇదేందో మరి రాధా చేసిందంట, మరి తినొచ్చో లేదో చూద్దాం దీని ఐటము. అండ్ అలాగే జీడిపప్పులు చూపించు ఒకసారి. జీడిపప్పులు మా మమ్మీ ఇట్లాగా విడిగా వేయించి పెట్టిద్దండి. అంటే అన్నం, చాలా మంది అన్నం అయిపోయిన అన్నంలో కలుపుతారు, అన్నంలో తాలింపు వేసేటప్పుడు జీడిపప్పులు వేస్తారు. మా మమ్మీ దాంట్లో కూడా కొన్ని వేస్తుంది. అండ్ అలాగే ఇట్లా వేయించి కూడా కొన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఇప్పుడు అన్నం పెట్టుకుంటాం కదా, అన్నం పెట్టుకున్నప్పుడు ఒక 4 గింజలు ఫస్ట్ అది బుక్కలు, అంటే కొంతమంది ఇట్లా కాయగా తినేస్తారు కదా. నేనైతే ఎట్లా తింటే ఇది కొంచెం ఇట్లా చేతితో నలిపామంటే పీస్ అయిపోద్ది కదా. అలా చిన్న ముక్కల్లో ముద్దలో కలుపుకొని తింటుంటే ఆహా, కమ్మటి రుచే వేరండి. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇట్లా జీడిపప్పులు వేయించుకొని పచ్చి కాదు, అదనమాట. అండ్ అలాగే మా పలావన్నం, నాకు మా మమ్మీ చేసే పలావన్నం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా, అంటే ఎవరైనా తినగలిగేటట్టు ఉంటుంది అన్నమాట. మేము కలర్స్ వాడము, అంటే రెస్టారెంట్ లాగా కలర్స్ వాడము, మసాలా ఎక్కువ వాడదు మా మమ్మీ. ఎందుకంటే మన ఆరోగ్యం చూసుకోవాలి, టేస్ట్తో పాటు ఆరోగ్యం కూడా చూసుకోవాలి. కాబట్టి కొంతమంది కొబ్బరి వేసి చాలా మసాలా ఎక్కువ హెవీగా వేసేసి చేస్తుంటారు. బట్ అలా ఎప్పుడో ఒకసారి అయితే నో ప్రాబ్లం, కానీ రెగ్యులర్గా మాత్రం అట్లా తినొద్దండి. ఇది ఒక మంచి టిప్ మీకు. వాళ్ళు ఎవరైనా కానీ కాక ఎంత ఆరోగ్యవంతులైనా సరే ఇప్పుడేం తెలియదు, కొన్ని ఇయర్స్ తర్వాత దాని యొక్క రిజల్ట్ బయటపడిద్ది అనమాట, ఏదో ఒక జబ్బు రూపంలో. కాబట్టి మసాలా ఉండాలి, కానీ లేనట్టు ఉండాలి, అట్లా అనమాట. అండ్ మొత్తానికి, అండ్ అలాగే పచ్చడి. అసలు పలావన్నంలోకి ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ గోంగూర పచ్చడి. ఇది గోంగూర, తోటకూర. ఇది నిన్న నైట్ మారింది. రాధాకి నిజంగా ఫ్రెండ్స్ ఆకుకూర ఒకటే కదా రాధాకి గోంగూరకి ఆకుకూరకి డిఫరెన్స్ తెలియదు. ఒకసారి చూపించు. ఆకుకూరకి గోంగూరకి డిఫరెన్స్ తెలియదు. ఇంకోటి ఏంటంటే, నాకు ఇందాక, అంటే ఇంతకుముందు 2-3 సార్లు కూడా చెప్పింది, ఇంటర్మీడియట్ దాకంటే కాఫీకి టీకి కూడా తెలియదు అంట డిఫరెన్స్. అంత రిచ్ కిడ్ రాదా, అంటే వంట రూమ్ లోకి వెళ్ళి ఎరగదన్నమాట. అంతేం లేదు, కాకపోతే వాళ్ళ అమ్మ చేసి పెడితే హాయిగా తినిపెట్టి టేస్టీగా చేసి ఉడకబెట్టాను. నేను చెప్తున్నా చూడు డిఫరెన్స్, గోంగూరకి తోట, అది టీమా. నేను చెప్తున్నాను చూడు డిఫరెన్స్. గోంగూర గ్రీన్ కలర్ లో ఉంటది, ఇది ఒక చూడు. అసలు పలావన్నంలోకి ఉండాల్సింది గోంగూర పచ్చడి అండి. ఇది ఉంటే నాకు అసలు ఫస్ట్ ముద్ద దీంతో కనుక తింటే, ఈ జీడిపప్పులు నంచుకొని పలావన్నంలో, ఇది వచ్చేసి ఈ కలర్ లో ఉంటది. ఏ కలర్? ఇది కొంచెం బ్రౌనిష్ కలర్. ఆకుకూర ఒకటే కదా చేసింది ఈ రోజు అని అదే తీసుకొచ్చి. సరేలే కానీ, సరే ఫ్రెండ్స్, మన రాధమ్మ నీ చైర్ ఏది, ఆ చైర్ తెచ్చుకో. మా డైనింగ్ టేబుల్ 4 చైర్స్ వచ్చాయండి. హాయ్ మమ్మీ, నువ్వేం మాట్లాడవా? ఏం మాట్లాడతాను, మా నాన్న అన్ని మాట్లాడేస్తాడు. నాకు చేయడం వరకే నీ బాధ్యత, నా బాధ్యత. టేస్ట్లు ఇవన్నీ చెప్పడం నాని బాధ్యత, రాధమ్మ బాధ్యత. మా కిచెన్ కొంచెం, ఇదిగోండి మా కిచెన్, మా డైనింగ్ హాల్, అండ్ మా రాధమ్మ మా హాల్. ఇదిగో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా రాధా బ్యాక్ సైడ్. చిన్న బుజ్జి ఇల్లు అండి. మేము ఇంకా ఓపెనింగ్ చేయలేదు. ఫంక్షన్ అంటే ఫంక్షన్ చేస్తారు కదా, ఫంక్షన్ చేయలేదు. సో ఫంక్షన్ చేసేటప్పుడు ఫంక్షన్ వీడియో ఫుల్ వీడియో పెడతాను. అండ్ అలాగే మేము హౌస్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి మెటీరియల్ గురించి మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను.
ఎవరన్నా తెలియని వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. నా వీడియోస్ చాలా మంది చూసి, మేము ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలా మంది నా వీడియోస్ చూసి మాకు యూస్ఫుల్గా ఉందని చాలా మంది కాల్స్ కూడా చేశారు నాకు. సో అందరికి ఏదో ఒక వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. కొంతమంది నా ఫోన్ నెంబర్ చూసి కాల్ చేసి మరీ చెప్తున్నారు, మీ ఇంటి వీడియో చూసాము, ఈ మెటీరియల్ ఎక్కడ కొన్నారు, అది ఎక్కడ కొన్నారు, చాలా మంది కాల్స్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు అలా చెప్తుంటే. ఎందుకంటే అది నేను ఈ వీడియో రూపంలో చాలా మంది అనుకుంటుంటారు మీరు తినేది పెడుతున్నారు అంటే కొన్ని సిల్లీగా అనిపిస్తాయి కొంతమందికి. కానీ వాటిల్లో కూడా మా వీడియోస్లో ప్రతి వీడియోలో చూడండి ఏదో ఒక మంచి మాట అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆ మంచి మాట అట్లీస్ట్ 100 మంది చూస్తే 100 మందిలో ఒక్కళ్ళకైనా యూస్ఫుల్గానే ఉంటుందండి. అది పట్టించుకునే వాళ్ళు మాది లాస్ట్ వరకు మా వీడియోస్ ప్రతి ఒక్కటి లాస్ట్ వరకు చూసే వాళ్ళకి ఏదో ఒక మాట అయితే మంచిగా అనిపిస్తుంది. అది రిసీవ్ చేసుకుంటారు. వీలుంటే కొంచెం అంటే తెలుసుకుంటారు, తెలియని విషయాన్ని తెలుసుకుంటారు అదనమాట. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇంక మేము తినే టైం అయిపోయింది. ఇదిగోండి వావ్, ఈ కర్రీని చూస్తుంటే నాకు టెంప్టింగ్గా ఉందండి అసలు కదా. ఈ కర్రీని చూస్తుంటేనే నాకు చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామని ఒకసారి టేస్ట్ చూస్తామండి. నేను ఇందాక ఏమని చెప్పాను, జీడిపప్పులు వేసుకోవాలని చెప్పాను కదా. జీడిపప్పులు అసలు కర్రీ కూడా కలుపుకోకుండా తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ముద్ద ఒక ఒక్కటైతే ఇదిగో నలగొట్టాను చిన్న చిన్న పీసెస్గా. ఎందుకు వాళ్ళ టూరిస్తావు చెప్పు. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. ఎందుకు ఊరిస్తావు? ఎగ్గుది బాగా కుదిరింది ఈసారి. ఇంకా ప్రతిసారి బాగుంటుంది కానీ ఈసారి ఎందుకు అంటే రాధం హ్యాండ్ పడింది అందుకే. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం పొగిడాను ఇప్పుడు దాకా ఒక సెకండ్ కూడా పొగిడాను పాప అనమాట. ఫస్ట్ టైం అది వంటల్లో. ఇంక దేంట్లో నువ్వే అన్నావుగా ఇందాక చేశానని చెప్పావుగా. మరి అదే వేసిందండి అమ్మాయి కానీ కలబెట్టింది మాత్రం. అబ్బా అట్లాగైతే క్యాన్సిల్. అట్లాగే ఉల్లిపాయలు వేసిన కనీసం ఏమేయకపోయినా ఉప్పు ఒకటి నువ్వు వేసి కలిపెట్టుంటే ఓకే. అంటే ఉప్పు వల్ల టేస్ట్ వస్తుంది కాబట్టి అది వేరు. దగ్గరుండి నేర్చుకుందంట ఫ్రెండ్స్. అట్లా చెప్పాలంటే పలావ్ కూడా కొంచెం నేనే చేసిన, నా చేయి పడింది. అమ్మో ఓకే ఓకే. దేంట్లో తెలుసా, బియ్యం కడిగింది నేను, కలబెట్టింది నేను. ఏమైంది టేస్ట్ గ్లాన్స్ జిమ్ అన్నాయి. మీ పళ్ళు జిమ్ అంటున్నాయా? కాదు మీ టూత్ పేస్ట్ లో ఆగు కాకుందా? కాదు ఫ్రెండ్స్, దవడ పన్ను అంటే జ్ఞానదంతం అంటారు కదా, అది వస్తుంది నొప్పి పుడుతుంది పన్ను లైట్ గానే. ఓ నీ జ్ఞానం ఇప్పుడు వచ్చింది అనమాట. అందరికి అప్పుడే వచ్చేది, నీకు కూడా మన దాకా నొప్పి అన్లా. మరి అంటే మనం ఇంకా చిన్నపిల్లకాయలు మేము పళ్ళు వస్తున్నాయి. 20-30 years ఆ టైంలో కూడా ఆ టైంలో వస్తాయి. 30 ఆ టైంలో కూడా వస్తాయి, లేట్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ నౌ టేక్ కేర్, బై బాయ్. నా గొంతు తింటే చాలు కదండి. బాయ్ బాయ్. తిను ఒక ముద్ద టేస్ట్ చేసి చెప్పు ఎట్లా ఉందో. వీడియో పట్టుకొని ఉంటుంది కానీ మరి తొందరగా అసలు స్టోరేజ్ కూడా లేదు. నలగట్లేదండి పాప. నా ప్రయత్నం చేస్తుంది. నవ్వలేదు కాదు, ఇది బాదం పప్పుని జీడిపప్పుని ఇరగొట్టాలని. నీ ఎనర్జీని చూపించు. నలిగింది. బాగుందా? ఇంకా టేస్ట్ తెలియలేదా నీకు? అయితే నీ నోట్లో ఏదో ప్రాబ్లం ఉంది. వెంటనే ఇప్పుడు ఎవరో ఒకరు రావాలి. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? చెప్పలేదు. చాలా బాగుంది, సూపర్ ఉంది. మీరు ఒకటి ట్రై చేయండి. ఇంకా ఇది కలుపుకో, ఎగ్ కర్రీ కూడా కలుపుకో, సూపర్ ఉంది టేస్ట్. ఎక్కువ మసాలాలు వేసి చేసిన ఫుడ్లో కలిపే కంటే కూడా లైట్గా మసాలా ఏమి వేయకుండా సింపుల్గా చేసుకున్న పలావన్నంలో కలుపుకొని తింటే ఆహా అనాల్సింది ఎవరైనా. సరే ఒక ముద్ద పెట్టుకో కానీ తొందరగా ఎగ్ కర్రీని. అమ్మా
ఇంకా బాగుంది. ఇప్పుడు గోంగూర. నేను గోంగూరతో టేస్ట్ చూపిలా ఫ్రెండ్స్కి, నువ్వన్నా చూపించు. బాగుందా? గోంగూరలో కూడా బాగుంది. నాకు మా మమ్మీ చేసే గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. కానీ గోంగూర కంటే కూడా ఎగ్ కర్రీలోకి సూపర్ ఉంది. ఎగ్ కర్రీ, పలావ్ రైస్ విత్ జీడిపప్పులు. జీడిపప్పులు చూడండి, ఆడపిల్ల లక్షణం ఒక్కటి కూడా లేదు. జీడిపప్పు కూడా తెలియదు అంటే ఇదేంటిది అని అంట. పొరపాటున దాన్ని బాదం పప్పు అన్నానంటే ఆడకొట్టేస్తారు. నేను అన్నాను కదా ఇప్పుడు. అందుకని తెలుసుకోవాలండి, తెలియంది తెలుసుకోవాలి. అంటే తెలియదని ఒప్పుకుంటున్నావు, సంతోషం. డౌట్ ఉండేది తెలుసుకోవాలి. మీరు రిచ్ కిడ్స్ అమ్మా, తెలీదు. బెల్ల కొడితే టీలు కాఫీలు ఎత్తుకొచ్చే ప్యూన్లు ఉన్నారు మా ఇంట్లో. సో తెలియదు ఏమి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్ బాయ్. హ్యాపీ.